భారత సైన్యం సిలిగురి కారిడార్లో భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో సిలిగురి కారిడార్ యొక్క ప్రాముఖ్యత, ఈ విన్యాసాల యొక్క ఉద్దేశం మరియు ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సిలిగురి కారిడార్ ఒక కీలకమైన భూభాగం. సిలిగురి కారిడార్ అనేది భారతదేశానికి అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒక సన్నని భూభాగం. దీని వెడల్పు సుమారు 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ కారిడార్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్ మరియు నాగాలాండ్లను మిగిలిన భారతదేశంతో కలుపుతుంది. దీని భౌగోళిక ప్రాముఖ్యత కారణంగా దీనిని చికెన్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ ఏదైనా శత్రు దేశం లేదా దుష్టశక్తి ఈ సిలిగురి కారిడార్ ను దిగ్బంధిస్తే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి పూర్తిగా వేరు చేయబడతాయి. ఇది దేశ భద్రతకు మరియు సమగ్రతకు తీవ్రమైన ముప్పు కలిగించగలదు. చైనా, బంగ్లాదేశ్ మరియు భూటాన్ దేశాలు సరిహద్దులకు సమీపంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం మరింత సున్నితమైనదిగా మారింది. చారిత్రాత్మకంగా చూస్తే ఈ ప్రాంతం ఎల్లప్పుడూ వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంతో అనుసంధానం కొనసాగించడానికి సిలిగురి కారిడార్ ఒక ముఖ్యమైన మార్గంగా మారింది. రవాణా, వాణిజ్యం మరియు ప్రజల రాకపోకలు ఈ కారిడార్ ద్వారానే ఎక్కువగా జరుగుతాయి. మెగా డ్రిల్ ఎందుకు మరియు ఏమిటి? ఇటీవలే వైరల్ అయిన వీడియోలో భారత సైన్యం సిలిగురి కారిడార్ లో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను చేస్తూ కనిపించింది. ఈ విన్యాసాలను తీస్తా ప్రహార్ అని పిలుస్తారు. ఇలాంటి భారీ విన్యాసాలు నిర్వహించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సన్నద్ధతను పరీక్షించడం, ఏదైనా ఆకస్మిక పరిస్థితులు లేదా ముప్పులు తలెత్తితే వాటిని ఎదుర్కోవడానికి సైన్యం ఎంతవరకు సిద్ధంగా ఉందో పరీక్షించడం ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో సైనికుల యొక్క పోరాట నైపుణ్యాలు, ఆయుధాల వినియోగం మరియు సమన్వయ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కొత్త వ్యూహాలు మరియు సాంకేతికతల ప్రదర్శన, ఆధునిక యుద్ధ తంత్రాలు మరియు కొత్తగా ప్రవేశపెట్టిన సైనిక సాంకేతికతలను ఈ విన్యాసాలలో ప్రదర్శిస్తారు. డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు మరియు నిఘా పరికరాల వినియోగం వంటివి ఇందులో భాగంగా ఉండవచ్చు. శత్రువులకు సంకేతం, ఇలాంటి భారీ సైనిక విన్యాసాలు పొరుగు దేశాలకు మరియు భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న శక్తులకు ఒక బలమైన సంకేతాన్ని పంపుతాయి. భారత సైన్యం తన భూభాగాన్ని మరియు ప్రజలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. సైనిక సిబ్బందికి శిక్షణ, వాస్తవ యుద్ధ పరిస్థితులను అనుకరించేలా ఈ విన్యాసాలను నిర్వహిస్తారు. దీని ద్వారా సైనికులకు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి మరియు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి శిక్షణ లభిస్తుంది. వివిధ రెజిమెంట్లు మరియు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడతాయి. ప్రాంతీయ భద్రతను పెంపొందించడం, సిలిగురి కారిడార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతీయ భద్రతా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కూడా ఇలాంటి విన్యాసాలు నిర్వహిస్తారు. పొరుగు దేశాలతో జరుగుతున్న రాజకీయ లేదా సైనిక కదలికలు ఈ ప్రాంతంపై ప్రభావం చూపగలవు. వైరల్ అయిన వీడియోలో అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. నివేదికల ప్రకారం ఈ విన్యాసాలలో అత్యాధునిక ఆయుధాలు, ట్యాంకులు, సాయుధ వాహనాలు మరియు డ్రోన్లు పాల్గొన్నాయి. సైనికులు వేగంగా కదలడం, లక్ష్యాలను ఛేదించడం మరియు సమన్వయంతో పనిచేయడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇది భారత సైన్యం యొక్క శక్తిని మరియు సన్నద్ధతను స్పష్టంగా చూపిస్తుంది. ప్రాంతీయ రాజకీయాలు మరియు భద్రతా ప్రాముఖ్యత, సిలిగురి కారిడార్ యొక్క ప్రాముఖ్యతను ప్రాంతీయ రాజకీయాలు మరియు భద్రత దృష్ట్యా కూడా అర్థం చేసుకోవాలి. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన రాజకీయ మార్పులు మరియు కొన్ని అంతర్జాతీయ శక్తుల యొక్క ప్రభావం ఈ ప్రాంతంపై ఉండవచ్చుననే ఆందోళనలు ఉన్నాయి. చైనా యొక్క పెరుగుతున్న ప్రాబల్యం మరియు దాని సరిహద్దు వివాదాలు కూడా భారతదేశానికి ఒక సవాలుగా మారాయి. పాకిస్తాన్ యొక్క సరిహద్దు ఉల్లంఘనలు మరియు ఉగ్రవాద కార్యకలాపాలు కూడా భారత భద్రతా దళాలకు నిరంతరాయంగా ఒక సమస్యగా ఉన్నాయి. సిలిగురి కారిడార్ బంగ్లాదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి అస్థిరత ఏర్పడినా అది భారతదేశం యొక్క భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందువల్ల భారత సైన్యం ఈ ప్రాంతంలో అత్యంత అప్రమత్తంగా ఉంటుంది మరియు ఎప్పటికప్పుడు ఇలాంటి విన్యాసాలు నిర్వహిస్తూ తన సన్నద్ధతను చాటుకుంటుంది. భారత ప్రభుత్వం కూడా సిలిగురి కారిడార్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. రహదారులు, రైల్వే లైన్లు మరియు ఇతర రవాణా మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను కూడా అన్వేషిస్తుంది. తద్వారా సిలిగురి కారిడార్లో ఏదైనా సమస్య తలెత్తినా ఈశాన్య రాష్ట్రాలకు సరఫరాలు మరియు రాకపోకలు నిలిచిపోకుండా ఉంటాయి. సిలిగురి కారిడార్లో భారత సైన్యం నిర్వహించిన ఈ మెగా డ్రిల్ కేవలం ఒక సైనిక విన్యాసం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క సంకల్పాన్ని మరియు సన్నద్ధతను చాటి చెబుతుంది. ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని భారత సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది మరియు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో భారత ప్రజలకు తమ
సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని కలిగిస్తుంది మరియు దేశ భద్రత పట్ల మరింత అవగాహన పెంచుతుంది.